టీవీకే అధినేత విజయ్ మీటింగ్లో తొక్కిసలాట, పదుల సంఖ్యలో మృతులు. టీవీకే పార్టీ అధినేత సీనియర్ నటుడు విజయ్ సభలో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేతగా విజయ్ భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పోలీసులు అనుమతి కూడా తీసుకున్నారు. 10,000 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ విజయ్ అభిమానులు అక్కడకు భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా జనం ఎగబడడంతో తోపులాట జరిగింది. ఒకరి మీద ఒకరు పడి తొక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అందులో 6 చిన్నారులు, 16 మంది మహిళలు చనిపోయారు. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి ₹1,00,000 పరిహారం ప్రకటించారు సీఎం స్టాలిన్. సహాయక చర్యలు, వైద్య సహాయం కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది కరూర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై సీఎం స్టాలిన్ స్పందించారు. అలాగే ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన చాలా దుఃఖం కలిగిస్తుందన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే సినీ నటుడు రజనీకాంత్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం బాధాకరమని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ద్రౌపది ముర్ము తెలిపారు.